శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు 28 శుక్రవారం 3వ శ్రావణ శుక్రవారంతో పాటుగా శ్రావణ పూర్ణిమ అయితే వచ్చింది. ఈ శ్రావణ పూర్ణిమనే రాఖీ పూర్ణిమ అని, జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తాము. ఈ రోజు మనం రాఖీ పండుగతో పాటుగా 3వ శ్రావణ శుక్రవారాన్ని, జంధ్యాల పూర్ణిమను, హయగ్రీవ జయంతిని, ఇంకా గాయత్రి జయంతిని కూడా జరుపుకుంటాము. అయితే ఈ రోజు ముఖ్యంగా రాఖీ కట్టుకోవడానికి, జంధ్యం మార్చుకోవడానికి శుభ సమయం అనేది చాలా ముఖ్యమండి. కాబట్టి రాఖీ కట్టడానికి, జంధ్యం మార్చుకోవడానికి, ఇంకా ఈ రోజు అమ్మవారికి వ్రతం నిర్వహించుకోవడానికి, పూజా కార్యక్రమాలు ఏవైనా నిర్వహించుకోవడానికి, ముత్తైదువులకి వాయనాలు సమర్పించడానికి శుభ సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే శుభ సమయంలో మాత్రమే ఈ పనులన్నీ చెయ్యాలా అని అంటే అలాంటిది ఏమీ లేదండి. కానీ మనం ఏ పనులు ప్రారంభించినా కూడా శుభ సమయంలో చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని భావిస్తాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి శుభ సమయాలు తప్పనిసరిగా పాటించాలి. రాఖీ కట్టుకోవడానికి, జంధ్యం మార్చుకోవడానికి తప్పకుండా శుభ సమయం చూసుకోవాలండి. సాధారణంగా మనం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజు ఆచరించలేకపోతే తర్వాత వచ్చేటటువంటి శుక్రవారంలో ఈ వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకోవచ్చు. ఈ రోజు పౌర్ణమి తిథి కూడా ఉంది కాబట్టి ఈ రోజు అమ్మవారికి వ్రతంతో పాటుగా చాలా మంది సత్యనారాయణ స్వామి వారి వ్రతం, హయగ్రీవ జయంతి ఉంది కాబట్టి హయగ్రీవుడికి పూజ, గాయత్రి పూజ, ఇలా పూజలు వ్రతాలు నిర్వహించుకోవడానికి శుభ సమయం వచ్చేసి తెల్లవారుజామున 4:30 నుండి ఉదయం 8:30 లోపు మీరు పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 9 గంటల నుండి 10:20 లోపు మీరు మళ్ళీ అమ్మవారికి వ్రతం లాంటివి కూడా ఆచరించుకోవచ్చు. ఇంక ఈ రోజు రాఖీ కట్టడానికి, జంధ్యం మార్చడానికి శుభ సమయం వచ్చేసి తెల్లవారుజామున 5:48 నుండి ఉదయం 8:09 లోపు రాఖీ కట్టుకుంటే చాలా మంచిదండి. అలానే ఈ సమయంలోనే జంధ్యం కూడా మార్చుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఇప్పుడు కుదరకపోతే ఉదయం 9:08 నుండి 10:19 లోపు మీరు మీ సోదరులకు రాఖీ అయితే కట్టవచ్చు. అయితే మనకి ఈరోజు ఉదయం 9:12 వరకే పౌర్ణమి తిథి ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టుకునే వారికి పౌర్ణమి తిథి ఉండదు కదా, మరి రాఖీ కట్టుకోవచ్చా అంటే ఈరోజు సూర్యోదయ సమయానికి పౌర్ణమి తిథి ఉంది కాబట్టి ఈ రోజు అంతా కూడా మనం పౌర్ణమి తిథిగానే భావిస్తామండి. అందుకని ఈరోజు మీరు వర్జం, రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం ఇటువంటి సమయాల్లో కాకుండా మీరు మంచి సమయాల్లో ఈరోజు ఎప్పుడైనా మీ సోదరుడికి రాఖీ కట్టుకోవచ్చు, జంధ్యం మార్చుకోవచ్చు. అయితే ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాలు కూడా నేను ఇక్కడ డిస్ప్లే పైన అయితే ఇస్తున్నానండి. ఇక్కడ నేను ఇచ్చినటువంటి అశుభ సమయాల్లో కాకుండా శుభ సమయాల్లో మీరు ఎప్పుడైనా సరే మీ సోదరుడికి రాఖీ అయితే కట్టవచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.